హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇది పాతకాలం నాటి జొన్న పిట్టు రెసిపీ అండి. ఈ జొన్నలు అనేవి మన హెల్త్కి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా ఈ జొన్నల్ని మన డయట్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే నడుము నొప్పి అనేది మన జోలికి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా జొన్నల్ని నీట్గా క్లీన్ చేసేసుకుని ఇక్కడ బాగా 2-3 సార్లు వాష్ చేసి ఒక ఫుల్ నైట్ అయితే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. బాగా నానాలి ఇవన్నమాట. జొన్నల్లో 2 రకాలైతే ఉంటాయి, తెల్ల జొన్నలు ఇంకా పచ్చ జొన్నలు. నేనైతే తెల్ల జొన్నలు వాడుతున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వాడుకోండి. చూస్తున్నారు కదా, ఒక నైట్ అంతా బాగా నానాయి జొన్నలు ఇక్కడ. ఇంకా ఈ నానిన జొన్నలని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా నీళ్ళన్నీ వంపేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా ఈ జొన్నల్ని ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇట్లా పౌడర్ చేసుకున్న జొన్న పిండిని అయితే మనము స్టీమ్ చేసుకోవాలి. ఇంకా పిండి చూడండి ఎంత బాగా ఫైన్గా పౌడర్ అయింది. మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు. జొన్నల్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే ఇక్కడ మనకి పిండి ఇలా రెడీ అయిపోయిందన్నమాట. ఇలా చూస్తున్నారు కదా. ఇంకా జొన్నల్లో ఉన్న తడి నుంచి పిండి మనకి ఈ రకంగా అయితే తయారవుతుంది. నెక్స్ట్ పిండిని స్టీమ్ చేయడానికి ఇక్కడ ఒక కాటన్ సాఫ్ట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఒక సాఫ్ట్ క్లాత్ని మనం తడిపి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక లోతుగా ఉండే గిన్నె అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుని మనం తీసుకున్న ఒక కాటన్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే మనము ఒక తాడు సహాయంతో టైట్గా కట్టుకోవాలి. ఈ రెసిపీలో స్టీమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే బాగా స్టీమ్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి కడుపు నొప్పి అవి అయితే రాకుండా ఉంటాయి. ఈ జొన్నల్ని పిల్లలు తినరు కదండి, అందుకోసం అయితే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్కి చాలా మంచిది ఈ జొన్నలు అయితే. సో ఇంకా నెక్స్ట్ ఈ గిన్నె మీదకి మనము పిండి రెడీ అయింది కదా, ఆ పిండిని అయితే సెట్ చేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకునేసి అంతకన్నా ముందు మనము టైట్గా కట్టామో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే పిండి అనేది లోపల పడకుండా పైన సేఫ్గా ఉండాలి కాబట్టి ఒక తాడు సాయంతో చాలా టైట్గా అయితే మనం కట్టేసుకోవాలన్నమాట. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, పిండిని అంతాను మనం గిన్నె మీద ఇలా స్ప్రెడ్ చేసుకుని నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే జొన్నలు చేయడానికన్నా ముందే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క జొన్నలు చేదు అయితే ఉంటాయి కాబట్టి మీరు ముందే కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, ఒక స్పూన్ తీసుకుని జొన్న పిండి మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ హోల్స్ నుంచి ఆవిరి అనేది బయటికి వచ్చి పిండి బాగా లోపలి వరకు అయితే కుక్ అవుతుందన్నమాట. పిండి బాగా కుక్ అయితే కడుపు నొప్పి అది రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి అనేది గిన్నె మీదకు బాగా సెట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఎడ్జెస్లో, ఆ క్లాత్ని పిండి మీద నీట్గా కవర్ చేసేసి గిన్నెకి సరిపోయే ఇంకొక గిన్నె అయితే తీసుకోండి. దానికి సరిపోయేటట్టుగా గిన్నెనైతే తీసుకుని లిడ్ అయితే కవర్ చేసేసేయండి. కవర్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి 10-15 నిమిషాలు దాకా బాగా ఉడికించండి. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ గిన్నె తీసి చూస్తున్నారు కదా, పిండి పైన అయితే బాగా ఉడికిపోయింది. మనకు కలర్ అనేది చేంజ్ అయింది. లోపల ఉడికిందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇంకా ఒక స్పూన్తో ఇలా చూడండి, బయటికి తీస్తున్నాను. లోపల ఇంకా ఉడకలేదు, సరిగా కుక్ అవ్వలేదు, పిండిలాగే ఉంది. కాబట్టి మనము ఇంకొకసారి దీన్ని కవర్ చేసేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. మనం పిండిని కనుక బాగా ఉడికించినట్లయితే మనకి జొన్న పిట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే కొంచెం కడుపు నొప్పి వస్తుంది పిల్లలకైతే. సో డెఫినెట్గా బాగా ఉడికిందా లేదా అనేది 1-2 సార్లు అయితే చూసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మళ్ళీ 10 నిమిషాల తర్వాత అయితే నేను తీస్తున్నాను. 10 నిమిషాలకైతే బాగా ఉడికేసింది. నేను ఇలా చేతిలో తీసుకొని అయితే చూస్తున్నాను. ఇంకా బాగా ఉడికింది కదా, ఈ పిండిని అయితే మనం ఇంకొక వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికింది అనేది. ఈడ పిండిగా అయితే లేదు, బాగా ముద్దలా అయితే ఉంది కదా. సో బాగా ఉడికిపోయిందని అర్థము. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం తింటే చాలా బాగుంటుంది. సో ఇంకో ప్లేట్లో అయితే తీసుకుని బాగా పొడి చేసేసుకోండి. దాంట్లోకి 1 కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే ఇంకా కొంచెం ఎక్కువగానే బెల్లం యాడ్ చేసుకోండి. ఈ జొన్న పిట్టు అనేది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. మన అమ్మమ్మలు వాళ్ళ కాలంలో అయితే చేసేవాళ్ళు. బెల్లం ఇంకా జొన్న పిండిని బాగా మిక్స్ చేసుకునేసి
ఇక్కడ ఎండు కొబ్బరి అయితే తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని మీరు పొడి చేసి అయినా తీసుకోండి, లేదా తురిమి అయినా తీసుకోండి. బెల్లం ఇంకా ఎండు కొబ్బరిని యాడ్ చేసి బాగా కలుపుకోండి. మీరు ఇక్కడ ఏలకులు కూడా వాడుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసినట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలాచీ యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ ఇంకా ఈ మూటిని బాగా మిక్స్ చేసిన తర్వాత, నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇంట్లో అందరూ బాగా తింటాం కాబట్టి నెయ్యి నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాల్సింటే అంత నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఉండలు అయితే చేసేసి స్నాక్స్గా అయితే ఇవ్వండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. లేదు అంటే ఇలా పొడి పొడిగానే వేడిగా ఉన్నప్పుడే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. సో డెఫినెట్గా ఈ ఐటమ్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు. మీరు ట్రై చేసి అందరికీ ఇవ్వండి. హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అనేది రాకుండా ఉంటుంది. దీన్ని మనం డయట్లో కనుక యాడ్ చేసుకున్నట్టయితే మనకు నడుము నొప్పి అనేది అస్సలు ఉండదు. సో ఇంట్లో ట్రై చేసి అందరికీ ఇవ్వండి. అందరికీ నచ్చుతుంది. మీరు కూడా మీ డయట్లో యాడ్ చేయండి. చాలా పాతకాలం నాటి రెసిపీ ఇదైతే. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకు 15 days వరకు అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది.